వెల్కమ్ టు చిన్ని షూట్స్పాట్. తిరుపతిలో ఒక డాబాకు వచ్చాను భోంచేయాలని. ఈ డాబా పేరు డాబా హౌస్, శ్రీ డాబా హౌస్. ఈ డాబా ఎక్కడొస్తుంది అంటే చంద్రగిరి నుంచి రేణుగుంటకి వెళ్ళే హైవేలో తిరుపతి టచ్ అయ్యి వెళ్తుంది. హైవేలో వస్తుంది మనకు. దీంట్లో ఫుడ్ ఏమేమి ఉంటాయి, ప్రైస్ ఎంత, టేస్ట్ ఎలా ఉందనేది లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. ఇక్కడంతా కూడా కార్ పార్కింగ్ ఉంది. ఫ్రంట్ సైడ్ మనకు కార్ పార్కింగ్ ఉంది. హైవే కనిపిస్తుంది చూడండి. లోపలికి వెళ్ళిన తర్వాత 2 డివిజన్స్కి ఉన్నాయి. ఒకటి ఏసీ రూమ్ ఉంది, ఇంకోటి నాన్ ఏసీ. నేను ఇక్కడ కూర్చున్నాను. అంటే ఒక సాల్ లాగా ఉంది, చుట్టూ ఓపెన్ ఎయిర్. ఇక్కడ బాగుంది చూసేదానికి. ఫ్యాన్స్ పెట్టేస్తున్నారు, న్యాచురల్ ఎయిర్ కాబట్టి బాగుంటుంది అని ఇక్కడ కూర్చున్నాను. ఫస్ట్ టైం ఇక్కడికి రావడము, కొత్తగా పెట్టినట్టున్నారు. అయితే ఎవరు దగ్గరికి రావడం లేదు. వెయిట్ చేస్తున్నాను. ఫుడ్ ఆర్డర్ తీసుకునేదానికి ఎవరు రావడం లేదు. మెనూ చూశాను, వాళ్ళ బ్రాండింగ్ ఉంది, శ్రీ డాబా హౌస్ అనే బ్రాండింగ్ ఉంది. ప్లేట్ పెట్టారు కానీ ఒక్కరు కూడా రావడం లేదు ఆర్డర్ తీసుకునేదానికి. కొంత టైం వెయిట్ చేశాను. వెళ్ళిందే లేటు అంటే ఆర్డర్ తీసుకునేదానికి ఎవరు రాలేదు. వచ్చి ½ అవర్ ఇంకా పట్టించుకోలేదు. మరి చాలా లేట్ చేస్తాను. చాలాసేపు అయింది, ఒక్కరు రావడం లేదు ఆర్డర్ తీసుకొని. మరి ఇంత గౌరవం అనుకోలేదు. ఇందాక నుండి వెయిటింగ్. వచ్చి ప్లేట్ పెట్టినాడు కానీ ఆర్డర్ తీసుకునేదానికి ఇంకొక అతను. వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కూర్చొని వెయిట్ చేసి వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళు చూడండి వెళ్ళిపోతున్నారు. వెయిట్ చేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే కిచెన్. అక్కడ మాస్టర్ చేస్తున్నాడు కానీ ఎత్తుకొని పోతున్నారు. ముందు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి కావాలి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నట్లు ఉన్నారు. దానివల్ల నాలాగే కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాటర్ బాటిల్ కంపల్సరీ తీసుకోవాలి. ఈ మధ్య రెస్టారెంట్స్లో నేను చూసినప్పుడు ఇదే గమనిస్తున్నాను. వాటర్ బాటిల్ వాళ్ళే తెచ్చి పెట్టేస్తారు, బిల్ వేసేస్తూ ఉన్నారు. పైన సాల్ వేసిండారు, పైన ఆకులతో వేసిండారు. చల్లగా ఉంది. ఇక్కడ చుట్టూ చెట్లు పెట్టున్నారు. ఇంకా కూర్చొని నేను ఈ చెట్ల మధ్యలో కొంతసేపు గాలి పీల్చుకొని చూస్తూ ఉన్నాను. కిచెన్ చూస్తూ ఉన్నాను, సర్వర్స్ని చూస్తూ ఉన్నాను. వస్తారేమో అని వాళ్ళు అటు ఇటు వెళ్తున్నారు కానీ ఈ బ్లాక్కి రావడం లేదు. చాలాసేపటికి వచ్చారు. చాలాసేపు అయిన తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ చికెన్ బిర్యానీ 1 ప్లేటు, చికెన్ టిక్కా ½ ప్లేట్, కీర్ ½, డ్రింక్ 1, వాటర్ బాటిల్ 1, 4 ఆర్డర్ చేశాను. ఇంకా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా వెయిట్ చేస్తున్నాను. చాలాసేపటికి ఇచ్చి పెట్టారు. ఇంకా వెళ్ళిపోలేను, వెయిట్ చేయలేను. అలా అయిపోయింది పరిస్థితి. వెయిట్ చేసి తెచ్చిపెట్టారు. చికెన్ టిక్కా వచ్చింది. 4 పీసులు పెట్టాడు. చికెన్ టిక్కా ½ ఆర్డర్ చేశాను కదా, 4 పీసులు పెట్టాడు. ఈ ప్లేటు, ఈ 4 పీసులు 210 రూపాయలు. చూసేదానికి మాత్రం సూపర్గా ఉంది. ఎర్రగా ఉన్నాయి, కాల్చి పీసులు మీడియంగా ఉన్నాయి. నాకు కొద్దిగా క్వాంటిటీ తక్కువ అనిపించింది. దాంట్లోకి చట్నీలు 2 ఇచ్చినాడు. ఒకటి గ్రీన్ చట్నీ, ఒకటి వైట్ చట్నీ, సలాడ్ ఇచ్చాడు, ఎర్రగడ్డ ఇచ్చినాడు. ఇంకా దీన్ని టేస్ట్ చేసి చెప్తాను. బిర్యానీ కూడా వచ్చేసింది మనకు. బిర్యానీ ఎలా ఉందనేది వీటిని ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. ఈ బిర్యానీ ప్రైస్ వచ్చి 250 రూపాయలు, 250 రూపీస్ బిర్యానీ. ఒక ఎగ్ కూడా పెట్టారు. చికెన్ టిక్కాని చూస్తూ ఉంటే అసలే ఆకలికి ఇది సరిపోదేమో అనిపించింది నాకు. టేస్ట్ చేస్తే చాలా బాగుంది, సూపర్గా ఉంది. చికెన్ టిక్కా మాత్రం సూపర్. ఎందుకంటే ఇది ఒరిజినల్. దీనికి మసాలా అంతా పట్టించి ముందు రోజు నైట్ అంతా ఓవర్ నైట్ పెట్టేసిన తర్వాత దాన్ని బొగ్గుల్లో చేస్తారనమాట. కాబట్టి దానికి టేస్ట్ భలే వస్తుంది. కారం కూడా తగినట్టు వేసినారు. తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది. ఇంత బాగుంది టేస్ట్ మాత్రం. ఇంతసేపు వెయిట్ చేసిన దానికి చాలా సాటిస్ఫాక్షన్ వేసింది నాకు. ఈ చికెన్ టిక్కా తింటూ ఉంటే చాలా బాగునింది. అయితే క్వాంటిటీ ఇంకా ఒక 2 పీసులు వేసి ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా బిర్యానీ చూద్దాం ఎలా ఉందనేది. ఈ బిర్యానీ 250 రూపాయలు. బిర్యానీ ఎక్స్ట్రా లార్జ్ రైస్ యూజ్ చేశారు. చికెన్ దమ్ బిర్యానీ 1 ఎగ్ ఇచ్చారు. 2 పెద్ద పీసులు ఉన్నాయి లోపల. చూస్తే సూపర్గా ఉంది బిర్యానీ. గుమగుమలాడుతుంది బిర్యానీ. చూద్దాం ఎలా ఉందనేది. సేరవా పెరుగు పచ్చడి ఇచ్చారు. అసలే ఆకలి కాబట్టి చూద్దాము. బిర్యానీ టేస్ట్ చేస్తే ఎలా ఉంది అంటే బిర్యానీ చప్పగా ఉంది. బిర్యానీ సేరవ వేసుకుంటే కాదు, బిర్యానీ తింటేనే దాని టేస్ట్ ఉండాలి. ఒట్టి బిర్యానీ తింటేనే టేస్ట్ ఉండాలి.
ఈ బిర్యానీలు మాత్రం ఎక్కడికి పోయినా కూడా సాటిస్ఫాక్షన్ అనేది లేదు. తిరుపతిలో పీసులు బాగా పెద్దవి పెట్టారు, ఎక్కడ చూసినా ఒకే రేంజ్లో ఉన్నాయి. అంటే నాట్ గుడ్ నాట్ బ్యాడ్, ఏదో బిర్యానీ తింటా ఉన్నాము అని ఉంది కానీ ఆ ఫీలింగ్, ఆ బిర్యానీ తిన్న ఫీలింగ్ అనేది రావడం లేదు. ఎందుకో అర్థం కావడం లేదు నాకు. ఎక్కడికి పోయినా ఇలాగే ఉంది. ఎక్సలెంట్గా ఉంది అనేది 1-2 చోటలు మాత్రమే ఉన్నాయి, మిగతాన్ని కూడా బిర్యానీ యావరేజ్గా ఉన్నాయి. సేరవా వేసుకుంటే కొద్దిగా బాగుంది తినేదానికి. యాక్చువల్గా సేరవా లేకుండానే తినాలి బిర్యానీ. ఆ ఒట్టి బిర్యానీలోనే ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి బాగా ముక్కల్లో ఉడుకుంటుంది కాబట్టి ఆ టేస్ట్ అనేది రైస్కి వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు ఒట్టి బిర్యానీ తింటాను. కానీ ఎక్కడికి పోయినా కూడా బిర్యానీ సప్పగా ఉంటుంది. కొన్ని దగ్గరలో ఉప్పు కారం బాగుంటుంది కానీ ఆ బిర్యానీ ఫ్లేవరు, ఆ టేస్ట్ అనేది నాకు చాలా దగ్గరలో తగలలేదు. ముక్క పెద్దదిగా ఇచ్చాడు, బాగుంది. ముక్క కూడా సప్పగా ఉంది. అదే నాకు బిర్యానీ ఎక్కడికి పోయినా కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. నెక్స్ట్ కీర్ ఆర్డర్ ఇచ్చాను కదా, కీర్ హాఫ్ ఆర్డర్ ఇచ్చాను. హాఫ్ కీర్ ఇది వచ్చి 90 రూపీస్. చూస్తానే ఏంది సేమియా పాయసం తెచ్చిపెట్టినాడే అనిపించింది. జీడిపప్పులంతా పైన వేసి నవ్వొచ్చింది. కానీ దీన్ని తింటే మాత్రం టేస్ట్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నిజంగానే ఎక్సలెంట్గా ఉంది కీరు. ఇది హాఫ్ 90 రూపీస్, ఫుల్ అయితే 180 రూపీస్. నేను హాఫ్ తీసుకున్నాను. అంటే హాఫ్ అంటే ఈ కప్స్ 2 కప్స్ ఇస్తారు హాఫ్. చాలా టేస్టీగా ఉంది. మధ్యలో జీడిపప్పులు, అసలు బిర్యానీ లేకపోతే పోయింది, ఇదే మొత్తం తిందాము అనిపించినంత టేస్టీగా ఉంది. ఇది ఎక్సలెంట్, రికమెండెడ్. ఇంకా లోపల విషయానికి వస్తే డాబా లోపల ఈ మాదిరి ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. కిచెన్కి మనం ఎంటర్ అయిందే కిచెన్ రైట్ సైడ్ వస్తుంది, కొద్ది దూరం పోతే గ్యాప్ ఉంటుంది. స్పేషియస్గా ఉంది, కొద్దిగా తిరిగేదానికి కూడా బాగుంది. ఇది దీని రివ్యూ. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ట్రై చేయొచ్చు. చూస్తూ ఉండండి. ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.